అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు విజయభారతి గారి కలెక్షన్ చూద్దాము. విజయభారతి గారు, మీ కలెక్షన్ చాలా బాగుంది. మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. విజయభారతి గారి కలెక్షన్లో ఉండే కాయిన్స్ వాల్యూస్ ప్రజెంట్ ఎంత ఉంటాయి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. మీ కలెక్షన్లో కూడా ఇటువంటి కాయిన్స్ ఉంటే వాటి వాల్యూస్ మీరు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే వీడియోలో వచ్చే మెయిల్కి మీరు పిక్చర్స్ ఈ విధంగా పోస్ట్ చేస్తే వాటిని విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు కలెక్షన్లోకి వస్తే ఫస్ట్ ₹5 గ్రెయిన్ డిజైన్ కాయిన్ అనమాట. ఇవి వెరీ నార్మల్ కాయిన్, రెగ్యులర్గా మనకు దొరికేవేను. వీటికి ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైతే వీటిల్లో ఎర్రర్ కాయిన్స్ వస్తాయో అప్పుడు మాత్రమే వీటికి కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎర్రర్ కాయిన్స్ అంటే మిస్ప్రింట్ పడడము ఇలాగనమాట. ఓకే, నెక్స్ట్ మదర్ తెరేసా గారి కాయిన్. ఇది కూడా మ్యాక్సిమం అంటే ఒక ₹20 వరకు ఉంటుంది. దట్టు యూఎన్సీ కండిషన్. అయితే యూఎన్సీ కండిషన్ అంటే మింట్ నుంచి కాయిన్ బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కొత్తదిగా ఆ కండిషన్ ఆఫ్ కాయిన్ అంటే మ్యాక్సిమం ₹20 to ₹30 అంతవరకే ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కాయిన్, హైదరాబాద్ మింట్ కాయిన్. ఇవి కూడా వచ్చేసి ఒక ₹20 నుంచి ₹30 వరకు ఉంటాయి. నెక్స్ట్ మాతా వైష్ణోదేవి గారి కాయిన్స్. ఇవి చాలా మంది దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తేనే మీరు 2 కాయిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ₹10 కాయిన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తాను. చాలామంది మాతా వైష్ణోదేవి కాయిన్స్ వచ్చేసి చాలా హై వాల్యూ ఉంటాయనేసి ఎక్కడెక్కడో మీరు యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు. బట్ వీటికి అంత వాల్యూ అయితే లేదు. ఇవి చాలా 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 సాధారణమైన కాయిన్స్ అనమాట. జస్ట్ ఒక ₹20 యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే ఒక ₹20 వరకు ఉంటుంది. అంతకు మించి ఎక్కువ వాల్యూ ఉండదు. ఇవి అంత కాస్ట్లీ అయితే కాదు. దయచేసి ఎవరు కూడా ఇటువంటి వాటి గురించి నమ్మొద్దు. ఇవి హై వాల్యూ అంటే మాత్రం ఎవరు నమ్మకండి. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్ అనమాట, ప్లాటినం జూబ్లీ కాయిన్. ఇది కూడా మ్యాక్సిమం ఒక ₹20 వరకు ఉంటుంది. నెక్స్ట్ కుకా మూమెంట్ కాయిన్, హైదరాబాద్ మింట్. ఇది కూడా ఒక ₹30 వరకు ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక ₹20 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా మీకు ₹5 కాయిన్స్ తీసుకుంటే గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి అంటే కాపర్ నికెల్ కాయిన్స్ అనుకోండి. అవి మ్యాక్సిమం 50-60 ఆ రేంజ్లో కూడా ప్రజెంట్ అయితే ఉన్నాయి. నార్మల్ కాయిన్స్ అంటే ఇవి నికెల్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో కానివ్వండి, స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన కాయిన్స్ కానివ్వండి, ఈ కమమరేటివ్ కాయిన్స్ ఏవైనా కూడా మ్యాక్సిమం ఒక ₹30 వరకు ఉంటాయి. వాటిల్లో ఎర్రర్ ఐటమ్స్ ఏదైనా ఉంటేనే ఎక్కువ వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ₹1 రిజర్వ్ బ్యాంక్ కాయిన్ అనమాట. ఇది కూడా అంతే, మ్యాక్సిమం ₹5, అంతకుమించి ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. నెక్స్ట్ ₹10 మాతా వైష్ణోదేవి కాయిన్ కూడా. దీనికి కూడా ఎక్స్ట్రా వాల్యూ అంటే ఏమి ఉండదు. యూఎన్సీ కండిషన్ మీకు ఎక్కడైనా దొరికితే ఒక ₹20 లేదంటే ₹30 ఇచ్చి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 50 పైసా 1988 కాయిన్. ఇది ఒటవా మింట్ అనుకుంటున్నాను, అంత క్లియర్గా తెలియట్లేదు. ఈ కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం ఒక ₹5 వరకు ఉంటుంది. ఈ 1988లోనే కోల్కతా మింట్ అంటే ఇయర్ కింద ఎటువంటి మింట్ మార్కు ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి. ఆ కాయిన్ అయితే ₹100 నుంచి $150 వరకు ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం దగ్గర 200 వరకు ఉంటుంది. ఈ 50 పైసా కాయిన్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండేది ఆ కాయిన్ మాత్రమే. నెక్స్ట్ 50 పైసాలోనే ఇందిరాగాంధీ గారి కాయిన్. ఇది కూడా ఒక 20 నుంచి 30 వరకు ఉంటుంది. ప్రజెంట్ కొంతమంది యూఎన్సీ కండిషన్ అయితే ఒక ₹40 వరకు కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ₹2 క్రాస్ సింబల్ కాయిన్స్. వీటికి ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ లేదు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ₹1 కాయిన్ అనమాట. ఈ కాయిన్ కూడా వచ్చి అంటే నృత్య ముద్ర కాయిన్స్. ఇవి 2007 కాయిన్, హైదరాబాద్ మింట్ 2007 హైదరాబాద్ మింట్ అంటే స్టార్ మార్క్ ఉండాలి. ఆ కాయిన్ అయితే మ్యాక్సిమం ఒక ₹20 వరకు ఉంది. అదేవిధంగా 2011 కోల్కతా మింట్, ఇయర్ కింద ఎటువంటి మింట్ మార్కు ఉండకూడదు. ఆ కాయిన్స్ కూడా మ్యాక్సిమం ఒక ₹20 వరకు ప్రజెంట్ వాల్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1970 కాయిన్ అంటే ఇది ఫుడ్ ఫర్ ఆల్ 20 పైసా కమమరేటివ్ కాయిన్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి ప్రజెంట్ అయితే ₹80 నుంచి ₹100 వరకు ఉంది. యూఎన్సీ కండిషన్ కొత్త కాయిన్ లాగా ఉంటే దగ్గర 150 వరకు కూడా వీటి వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట, ఒకే స్టాండర్డ్గా ఉండవు. నేను చెప్పేది ఒక రీజనబుల్ వాల్యూ అనమాట, ఎక్కొచ్చు తగ్గొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ అన్నీ కూడా మీరు ఎవరి దగ్గర కొనుక్కోవాలి అంటే ఈ వాల్యూకి అమ్ముతారు. అదే మన దగ్గర నుండి ఎవరైనా డీలర్ కొనాలి అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ కన్నా కూడా కొంచెం తక్కువకే వాళ్ళు తీసుకుంటారు.
ఇది ఈ కలెక్షన్ యొక్క వాల్యూస్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. మీరు ఎవరైనా కూడా ఈ పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే ఇటువంటి కాయిన్స్ నాకు షేర్ చేసి వాటి వాల్యూస్ ఎంత ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీకే ఆటోమేటిక్గా ఆ వీడియోస్ ఫాలో అయ్యారంటే అర్థమైపోతుంది. అలా కాదు, నా కలెక్షన్లో యూట్యూబ్లో నేను చూసుకోవాలనుకుంటున్నాను ఒక మెమరీ లాగా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ప్రతి ఒక్కరి వీడియోస్ కూడా నేను చేస్తాను. ఈ మెయిల్ వచ్చేసి sirisha.daya@gmail.com. ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో నేను వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. నెక్స్ట్ మంత్లో 2 కాయిన్ ఎగ్జిబిషన్స్ జరగబోతున్నాయి. వాటి అప్డేట్ నేను మళ్ళీ మీకు ఇస్తాను. నెక్స్ట్ మంత్లో స్టార్టింగ్లో ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడే చెప్తే మళ్ళీ మర్చిపోతారు కాబట్టి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.